ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1974 మార్చి నెలలో బీహార్లో విద్యార్థులు తమ కోర్కెలను ప్రభుత్వం మన్నించకపోతే గుజరాత్ వలె బీహార్లో కూడా ఉద్యమం లేవదీస్తామని ప్రకటించారు. మొదట గుజరాత్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు తమ మెస్ ఛార్జీలు హెచ్చించినందుకు నిరసనగా సమ్మె చేశారు. చిలికి చిలికి గాలివానాయి ఈ ఉద్యమమే తీవ్రతరమై తుదకు అవినీతికి పేరుపడ్డ చిమన్బాయ్ మంత్రివర్గ పతనానికి కారణమైంది. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు. చిమన్బాయ్ మంత్రివర్గ పతనమే అసెంబ్లీ రద్దు జరిగిన తర్వాత ఉద్యమ సందర్భంలో ఏర్పాటైన నవనిర్మాణ సమితి దానంతటదే పనిచేయకుండా పోయింది. తర్వాత వారు ఇతర కార్యక్రమాన్ని రూపొందించుకోలేకపోయారు. ఫిబ్రవరి నెలలో జయప్రకాష్ తన గుజరాత్ పర్యటన సందర్భంలో గుజరాత్ సర్వోదయ మండలి వారు ఏర్పాటు చేసిన లోక స్వరాజ్య సమ్మేళనంలో మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సర్వోదయ కార్యకర్తలు ఓటర్ల దగ్గరకు వెళ్ళి ఓటర్లు తాము ఎన్నుకున్న శాసనసభ్యులపై నైతికంగా ఒత్తిడి తీసుకుని వచ్చి వారు రాజీనామా చేసేటట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. నినాదాలు ఇవ్వటం, శాసనసభ్యులను గెరావ్ చేయడం, బలవంతంగా రాజీనామాలపై వారిని సంతకాలు చేయమని ఒత్తిడి చేయటం మంచిది కాదని విజ్ఞప్తి చేశారు. ప్రజలు స్వతంత్రమైన, సుఖప్రదమైన జీవితాన్ని గడపటానికి వారికి విద్యార్థులే రక్షకులు కావాలని అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో నిశ్శబ్దంగా జేపీ ఉపన్యాసం విన్నారు. జేపీ బీహారుకు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఊహించినట్లుగానే గుజరాత్ శాసనసభ రద్దయింది. రాష్ట్రపతి పరిపాలన విధించబడింది. రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టబడిన తర్వాత నవనిర్మాణ సమితి దానంతటా అదే అంతమైపోయింది. భారతదేశంలో బీహార్ చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడి యువకులు, విద్యార్థులు ఇతర ప్రాంతాల వారికంటే ఎక్కువ నిరాశా నిస్పృహల్లో ఉండడం సహజం. గుజరాత్ నవనిర్మాణ సమితి, ఛాత్ర సంఘర్షణ సమితి ఉద్యమం ప్రభావం బీహార్కు కూడా ప్రసరించింది. బీహార్ యువకులు ఛాత్ర సంఘర్షణ సమితి నెలకొల్పుతున్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నానాటికి పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగ సమస్య మొదలైన వాటికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమం లేవదీశారు. ఇన్ని సంవత్సరాలైనా ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను తీర్చలేకపోయిందని, దేశంలోని మౌలిక సమస్యలను పరిష్కరించలేకపోయిందని, బూజుపట్టిన బ్రిటిష్ ప్రభుత్వం నాటి విద్యా విధానాన్ని మార్చలేకపోయిందని వారి ఆరోపణ. రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో సమూలమైన మార్పు రావాలని వారి ఆకాంక్ష. వారు తలపెట్టిన ఈ ఉద్యమానికి చేయూతనిచ్చి వారిని గట్టిగా సమర్థించే వారెవ్వరా అనే ప్రశ్న వచ్చింది. ఏ పార్టీకి సంబంధం లేని నిస్వార్థ దేశభక్తుడు, గాంధేయవాది, నిర్మాణ కార్యకర్త జయప్రకాష్ నారాయణ్ మాత్రమే వారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి తన సంపూర్ణ సహకారాన్ని ఇవ్వగలరని వారు భావించారు. మొదట్లో జయప్రకాష్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి కొంచెం వెనుకాడారు. ఇదివరకే ఆయన సర్వోదయ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఉన్నారు. సర్వసేవా సంఘంలో ఈ విషయం మీద చర్చ జరిగింది. తర్జన భర్జనలు జరిగినవి. తుదకు అత్యధిక సంఖ్యాకులైన సర్వోదయవాదులు జేపీ ఈ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించడంలో తప్పు లేదని, అది గాంధేయ మార్గానికి వ్యతిరేకం కాదని అన్నారు. దేశాన్ని ప్రజాస్వామ్య మార్గంలో నడిపించడానికి, దేశ ఆర్థిక, సాంఘిక సమస్యల పరిష్కారానికి, అన్యాయాలు, అక్రమాలను ఎదుర్కోవటానికి అహింసాయుత పోరాటం సాగించటం గాంధేయ సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదని వారు అన్నారు. అయితే ఆయన్ను వ్యతిరేకించిన వారు కూడా ఒకరిద్దరు లేకపోలేదు. బీహార్లో ఉన్న బీహార్, పాట్నా, మగధ, భాగల్పూర్ విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల విద్యార్థులంతా సమావేశమై బీహార్ ఛాత్ర సంఘర్ష సమితిని ఏర్పాటు చేసుకుని ఒక కార్యాచరణ సమితిని ఎన్నుకున్నారు. ఈ కార్యాచరణ సమితి 11 సూత్రాల కోర్కెల సమితి పత్రాన్ని తయారు చేసి అప్పటి బీహార్ ముఖ్యమంత్రి గవూర్కు సమర్పించింది. ప్రభుత్వ యంత్రాంగంతో సహా వివిధ రంగాలలో ఉన్న అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని అరికట్టడం, నానాటికి విపరీతంగా పెరిగిపోతున్న అత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడం, విద్యా విధానాన్ని సంపూర్ణంగా మార్చివేసి ప్రయోజనకరమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి విషయాలే కాక విద్యార్థులకు సంబంధించి కోర్కెలు కొన్ని ఇందులో ఉల్లేఖించడం జరిగింది. జనసంఘం
సోషలిస్ట్ పార్టీ, సర్వోదయ, తరుణ, శాంతిసేన వంటి సంస్థలు ఈ విద్యార్థుల కోర్కెలను బలపరచడమే కాక విద్యార్థులు తీసుకున్న ఈ నిర్ణయానికి తన హర్షాన్ని కూడా ప్రకటించారు. ప్రభుత్వం విద్యార్థుల కోర్కెల విషయంలో మౌనం వహించింది. ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు. తమ కోర్కెల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపటం విద్యార్థులకు సహించరానిదైంది. ఈరోజు మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.